చంద్రబాబు నాయుడు కష్టం వస్తే మాత్రం ఈ పచ్చకండు వేసుకున్న కొంతమంది సన్నాసులు, ఈ సన్నాసులు అంటున్నా నిజంగానే, కొంతమంది సన్నాసు స్వాములు ముసుకేసుకొని హిందూ ధర్మాన్ని గుండెలు పగిలిపోయినాయి, మా గుండెలు పగిలిపోయినాయి ఆ రంగంగా మాట్లాడారు కదా. మరి ఈ రోజు ఎక్కడికి పోయింది? ఈ రోజు రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మొన్నేమో కల్తీ లడ్డు వ్యవహారం కంప్లీట్ గా బయటపడిపోయింది. ఆ కల్తీ లడ్డు వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ కొంతమంది పచ్చ కండువ కప్పుకున్న సన్నాసులు, కొంతమందిని అంటున్న అందరు కాదు, ఆ పచ్చ కండువ కప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్ గారి మీద దుమ్మెత్తిపోయడానికి దిగారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? మీరంతా ఎక్కడ దాక్కొని పడుకున్నారు? ఈ రకంగా ఒక వీడియో 2-3 రోజుల నుంచి చక్కర్లు కొడతా ఉంటే, నిన్నటి నుంచి అనుకుంటా, నిన్న ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడతా ఉంది. దాని మీద ఎవరన్నా స్పందిస్తున్నారా? ఈ పచ్చ ముసుగు వేసుకున్నటువంటి సన్నాసులు, కొంతమంది సన్నాసులు, అందరు కాదు. ఎక్కడ దాక్కుని పడుకున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నారు? మళ్ళీ మీరంతా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అంట ఒకరి మీద దుమ్మెత్తి పోయడం కోసము మొన్న కల్తీ లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. అది అందరికి తెలిసిపోయింది. ఈ ప్రభుత్వంలోనే చేశారని చెప్పేసి ఈ రోజు పగిలిపోలేదా మీ గుండెలు? ఇప్పటికైనా దయచేసి ఆ ముసుగు, ఆ పచ్చ కండువ ముసుగు బయటకు వచ్చి ఇప్పటికైనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయండి. దయచేసి పనిచేయండి.